2025 సంవత్సరం ఫిబ్రవరి 14 తారీఖు ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో ఊపందుకున్నటువంటి ఒక దినోత్సవం వాలంటైన్స్ డే అనేది. దీనికి సంబంధించినటువంటి చరిత్ర మనకు గూగుల్‌లో బాగా దొరుకుతుందండి. ఇబ్బందేం లేదు. మీరు చూస్తే అర్థమైపోతుంది. సమస్య ఏం గాదు. అయితే మీకు టూకీగా కొన్ని విషయాలు జెప్తాను. ఈరోజు సెయింట్ వాలంటైన్ అనేటటువంటి ఒక వ్యక్తి క్రీస్తు శకం 3వ శతాబ్దానికి చెందినటువంటి ఒక సేవకుడు. రోమన్ సేవకుడనమాట. రోమన్ ప్రీస్ట్ అంటారు. ఆయన ఆర్‌సీఎం రోమన్ క్యాథలిక్ సంబంధించినటువంటి సేవకుడు. ఆయన జీవిస్తున్నటువంటి కాలంలో రోమ రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి పరిపాలకుడు తన సైన్యంలో ఉన్న సైనికులకు ఎవ్వరికీ కూడా పెళ్ళిళ్ళు చేయటం మంచిది గాదు అనేటటువంటి ఆలోచన చేయటం జరిగిందట. అందుకే ఎవ్వరికీ సైన్యంలో ఉన్న వాళ్ళకందరికీ పెళ్ళిళ్ళు బ్యాన్ జేస్తే, అరే! ఇది మంచిది గాదు గదా! అనేటటువంటి ఉద్దేశ్యంతో ఈ వాలంటైన్ అనేటువంటి ఆయన రహస్యంగా ప్రేమించుకున్నటువంటి వాళ్ళకి వివాహాలు జరిపిస్తూ ఉండేవాడట. ఈ విషయం బయటపడి రహస్యమైనదేది బయటపడకుండా పోదు గదా! రాజు చెవిన బడింది. రాజు శిక్షకు ఆయన్ను పురికొల్పడం జరిగింది. ఈ సమయంలోనే రాజు కుమార్తె కూడా మరో వ్యక్తితోనో లేదా వాలంటైన్‌తోనో అది ఊహాజనితంగా చెప్తూ ఉంటారు. ప్రేమలో పడితే దాని విషయంలో గూడా ఈయన ఫార్వర్డ్ అయ్యాడు. అంటే రాజు కుమార్తెను కూడా చెడగొట్టాడు అనేటువంటి ఉద్దేశ్యంతో ఆయనకి మరణదండన విధించేసి ఫిబ్రవరి 14 తారీఖున చంపేశారాయన్ని. సో, వాలంటైన్ చనిపోయిన రోజు అది. ఫిబ్రవరి 14. ఆయన చనిపోయినటువంటి రోజును వాలంటైన్స్ డేగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేమికుల దినోత్సవంగా చేస్తూ ఉన్నారు. చిత్రమైన విషయం ఏంటంటే, రోమా ప్రభుత్వమే ఆ తదుపరి ఒక 100 సంవత్సరాలకు ఏం చేసిందంటే, చర్చు ప్రభుత్వం అనడం కంటే చర్చ్ అనడం మేలు. ఆ చర్చు ఏం చేసిందట, అధికారికంగా వాలంటైన్స్ డే జరుపుకోండి. ఈ మధ్య కాలంలో కొన్ని కొన్ని సందర్భాల్లో సంఘానికి లేదా లోకంలో క్రైస్తవ ప్రతినిధులకు మతి తప్పిందా అనిపిస్తుంది. ఎందుకనంటే, ఈ మధ్య కాలంలో పోప్ గారు ఏం చేయటం జరిగిందంటే, ఈ గర్భస్రావం గూడా అథెంటికేట్ చేయటం అనేది జరిగిందట. అంటే చట్టసమ్మతంగా, దైవ సమ్మతంగా గూడా గర్భస్రావం తీసేయొచ్చు. ఎవరు తిరిగి ఉండి కడుపు తెచ్చుకొనుంటే దాన్ని తీసేయొచ్చు. ఇబ్బందేం లేదన్నటువంటి రీతిగా అనుమతులివ్వటం. తర్వాత మగవాళ్ళకు, ఆడవాళ్ళకు పెళ్ళిళ్ళు గూడా జేయటం అనేది చేశారు. దారుణమైన పరిస్థితుల్లో ఈరోజు వచ్చేశారు. వాళ్ళే ప్రారంభించారట వాలంటైన్స్ డే అనేది. ఇది చరిత్ర చెప్తున్న పరిస్థితి. ఫిబ్రవరి 7వ తారీఖున రోజ్ డే అని మొదలుపెట్టి ఒక్కొక్క రోజు ఫిబ్రవరి 14 లోపు వరకు ఉన్నటువంటి ఈ 7 రోజులు ఒక్కొక్క రోజు ఒక్కొక్క డే. ఒకరోజు హగ్ డే, ఒకరోజు కిస్ డే, ఒకరోజు ప్రామిస్ డే. ఇవన్నీ వరుసగా అలా జరుగుతూ ఉంటాయి. ఈరోజు ఇక పూర్తిగా దేశవ్యాప్తంగా ఎక్కడెక్కడ ఉన్నటువంటి జంటలందరూ కూడా ప్రపోజ్ చేసుకోవటం, పెళ్ళిళ్ళు చేసుకోవటం. ఒకటి గాదు. హ్మ్. అది మెమరబుల్‌గా ఉండాలని మీ పెళ్ళెప్పుడనంటే మేము ప్రేమించుకున్నాం గదండీ! ప్రేమికుల రోజు ఫిబ్రవరి 14 తారీఖున మేము పెళ్లి చేసుకున్నాం అని చెప్పినోళ్ళు గూడా చాలా మంది. సరే. ఇక్కడ మనం ప్రధానంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, మన ఇళ్లలో కూడా పెళ్ళిడుకు వయసుకొచ్చినటువంటి బిడ్డలున్నారు. అమ్మాయిలు కావచ్చు, అబ్బాయిలు కావచ్చు. వీళ్ళు ప్రేమలో పడటం అనేది జరుగుతోంది. నేను అడుగుతున్నాను, వివాహానికి ముందు ఒక స్త్రీకి గాని, ఒక పురుషుడికి గాని ఆకర్షితులవ్వటం సరైనదా? కాదా? అనేది దైవ గ్రంథం ఏం చెప్పిందనుకుంటున్నారు? ఏం చెప్పిందనుకుంటున్నారు మీరు? పరిశుద్ధ గ్రంథం ఏం చెప్పింది? వివాహానికి ముందు ఒక పురుషుడు ఒక స్త్రీని గాఢంగా ప్రేమించటం, లేదా వివాహానికి ముందే ఒక స్త్రీ ఒక పురుషుడిని గాఢంగా ప్రేమించటం అనేటటువంటి దాన్ని బైబిల్ ఏమంటుంది? దేవుడేమంటున్నాడు? అది సమ్మతమే, ఇబ్బందేం లేదు, సహజమే, అంగీకారమే
చట్టబద్ధమే అందులో తప్పేమి లేదు అంటున్నారా? లేకపోతే ఇది సరైంది కాదని మాట్లాడుతున్నారా? దీనికి మీ జవాబు నేను ఎక్స్‌పెక్ట్ చేస్తున్నా. మా ప్రశ్న అర్థమైందా? నా ప్రశ్న అర్థమైందా మీకు? బ్రదర్స్ గాని, సిస్టర్స్ గాని. అర్థమైందన్నా. అర్థమైంది. మరి స్పందించండి. అంతే అన్నా ప్రేమించడం తప్పు గాదన్నా. దేవుడు అంటే అప్పుడు యాకోబు గారు కూడా పెళ్లి కాకముందే రాహేల్ గారిని ప్రేమించారు గదన్నా! కానీ చెప్పమ్మా. తప్పు జేయడం అది తప్పున్నా. అంటే దాన్ని జారత్వం కింద లెక్క గట్టాడు గాబట్టి, అది ప్రేమించడం తప్పు గాదు గానీ, శారీరకంగా అది తప్పు జేయడం తప్పు. రైట్. ఓకే అమ్మా. రైట్. మంచిది. ఇక్కడ మనం బైబిల్‌లో నుంచి కూడా చాలా మంది మన వాళ్ళు చాలా తెలివిమంతులు గదండీ! క్రిస్టియన్స్ అంటే మన పిల్లలు కొంతమంది ఎవరన్నా ఇలాంటి పని జేశారంటే వాళ్ళు "ఒరేయ్! ఎందుకురా మీరు దేవుని బిడ్డలయ్యుండి ప్రేమిస్తున్నారు" అనంటే బేసికల్లీ కాస్తో కూస్తో బిబ్లికల్ నాలెడ్జ్ ఉన్నటువంటి వారు ఈ 2 విషయాలే తీసుకొస్తారు. ఏమిటది? ఇదిగో సహోదరిమణి మనతో పంచుకున్నట్లు యాకోబు గారు వివాహానికి ముందే రాహెలమ్మను ప్రేమించాడు. ఇంకో ఇ ఇ ఇ ఇక్కడ కొంచెం ఇదైతే కొంచెం సింపుల్‌గా చెప్పడం జరిగింది సిస్టరు. మరొక పెద్ద దైవజనుడు ఏం చేయటం జరిగిందంటే బైబిల్‌లో మొదటి లవ్ స్టోరీ అని యాకోబు గారిది, రాహేలమ్మది చెప్తారు. అదొకటైతే రెండోది అరె! ప్రేమన్నదే దేవుళ్ళో నుంచి పుడుతున్నది గదా! దేవుడెవరు? దేవుడు ప్రేమ స్వరూపి. ఇంకా ఏం చెప్పాడు? నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించు అన్నాడు. కాబట్టి మరి పొరుగింటి అమ్మాయిని నేను ప్రేమించింది. పొరుగింటి అబ్బాయిని నేను ప్రేమించింది. దేవుడే ప్రేమై ఉన్నప్పుడు ప్రేమ వద్దంటున్నాడు ఏంటయ్యా? నువ్వు అసలు సేవకుడివేనా? నీకు బైబిల్ తెలుసా అసల? అని మాట్లాడేవాళ్ళున్నారు. ఇప్పుడు నేను అడుగుతున్నాను మీరు చెప్పండి. యాకోబు గారు వివాహానికంటే ముందు రాహేలమ్మతో ప్రేమలో పడ్డాడు అనేటటువంటిది మీరు ఎంతవరకు సమర్థించగలరు? లేదా దాని కాదు. అది అసలు ప్రేమే కాదు. నిజంగా యాకోబు గారు ప్రేమ పెళ్లి చేసుకోలేదు. ప్రేమించి పెళ్లి చేసుకోలేదు అన్నానికి మీ దగ్గర ఏమైనా ఆధారాలున్నాయా? చేసుకున్నాడు అనడానికి చెప్పారు సిస్టర్ ఓకే. కాదండి ఇది నిజం గాదండి. అపార్థం చేసుకున్నారండి అనడానికి ఎవరికైనా ఆధారాలున్నారా? ఎవరైనా విన్నారా ఈ విషయం? వందనాలన్నా. అమ్మా వందనాలమ్మా చెప్పండి. అన్నా అది దైవ సంకల్పమే అన్నా. వాళ్ళ అమ్మగారు పొయ్యి మీ మామగారి కూతుర్లో ఒక అమ్మాయిని మ్యారేజ్ చేసుకోమని చెప్పి పంపించడం వలన ఆయన వచ్చున్నారన్నా. ఇంకా మ్యారేజ్ చేసుకోవాలి కాబట్టి రాహేల్‌ను ప్రేమించారన్నా. అయినా గూడా ఆయన తొందరపడి రాహేల్‌ను పెళ్లి చేసుకోలేదన్నా. వాళ్ళ మామగారు ఇచ్చేంత వరకు ఆగినారన్నా. కాబట్టి ఆయన తప్పు చేయలేదన్నా. వెరీ గుడ్ అమ్మా. ఇప్పుడు రాహేలు గారి విషయం, యాకోబు గారి విషయంలో మనకొక మెసేజ్ నేను మాట్లాడేసాను. యాకోబు మోసగాడు కానే కాదు. ప్రేమ వివాహం చేసుకోలేదు. ఈ 2 విషయాలు ఆహ్, చాలా డీటెయిల్డ్‌గా మాట్లాడాను. దయచేసి ఆ మెసేజ్ వినండి. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం. ఒకసారి నాన్నగారు ఏం చెప్తున్నారో యాకోబు గారికి చూద్దాం ఒకసారి. 28దో అధ్యాయం ఆదికాండం ప్రారంభం నుంచి. 28దో అధ్యాయం ఆదికాండం ప్రారంభం నుంచి. నేను చదువుతున్నాను. దయచేసి నోట్ చేసుకోండి అందరూ. త్వరగా సందర్భాల్లోకెళ్ళిపోతాం. ఇస్సాకు యాకోబుని పిలిపించి, "నీవు కనాను కుమార్తెల్లో ఎవరితోని వివాహం చేసుకొనకూడదు. నీవు లేచి పద్దనరాములోనున్న నీ తల్లికి తండ్రి అయిన బెతూయేలు ఇంటికి వెళ్ళి, అక్కడ నీ తల్లి సహోదరుడగు లాబాను కుమార్తెల్లో ఒకదానిని వివాహము చేసుకొనుమని అతనికి ఆజ్ఞాపించి." ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం. కూతుర్లున్నారు. ఇద్దరు కూతుర్లున్నారు. మీ మామయ్యకి, మీ మేనమామకి. వాళ్ళలో ఒక పిల్లని చేసుకో అన్నాడు. ఇప్పుడు ఒక పిల్లని చేసుకోమని చెప్పి పంపుతూ ఉన్నప్పుడు ఇది ఏ మ్యారేజ్ అనాలి? అరేంజ్డ్ మ్యారేజ్ అన్న. అరేంజ్డ్ మ్యారేజ్. పోయిన తర్వాత చూసినప్పుడు ఒక ఫస్ట్ అమ్మాయే కనపడింది. కనపడిన అమ్మాయి ఓకే. ఒక బిడ్డని చేసుకో అన్నాడు. ఒక బిడ్డనే ఇష్టపడ్డాడు. అందున మరలా ఏం చేయటం జరిగింది? 14 సంవత్సరాలు మావయ్య ఇచ్చేంత వరకు ఆలోచన ఏం చేయలేదు.
అంటే దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి? యాకోబు గారిది ప్రేమ పెళ్ళండి అది. ప్రేమ పెళ్ళ. పక్కా అరేంజ్డ్ మ్యారేజ్ అండి అది. వాళ్ళు మూల పురుషులండి వాళ్ళు. మూల పురుషులైనట్టు నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడినని దేవుడు చెప్పుకుంటున్నాడంటే ఏమమ్మ అందరిలాగా క్యారెక్టరు కలిగినటువంటి వాళ్ళు లూజు ఆహ్, దేన్ని పవిత్రంగా కాపాడుకోలేనటువంటి వాళ్ళు దేవుడికి ప్రతినిధులు ఎట్లవుతారు? కేర్ ఆఫ్ అడ్రస్‌గా చెప్పుకునేవాళ్ళు ఎట్లవుతారు చెప్పండి? కనుక గుర్తుపెట్టుకోవాల్సిన ప్రధానమైన విషయం ఏంటంటే, యాకోబు గారి విషయంలో చాలా మంది తప్పుగా ఆలోచన చేస్తున్నారు. అది ఏమాత్రం మంచిది గాదు. దాని విషయంలో నేను క్లారిటీగా చాలా విషయాలు చెప్పాను. ఇంకా మనం ముందుకు పోవాలి గాబట్టి నేను స్కిప్ చేస్తున్నాను. రెండవది, దేవుడు ప్రేమమై ఉన్నాడు. మరి దేవుడు ఎవరినెవరిని ప్రేమించాడు? అమ్మాయిని ప్రేమించాడా? అబ్బాయిని ప్రేమించాడా? వయసుకొచ్చిన అబ్బాయిని, అమ్మాయిని మాత్రమే ప్రేమించమని జెప్పాడా? ముసలోళ్ళని ప్రేమించారు. ఆత్మీయంగా చచ్చినోళ్ళని ప్రేమించాడు. తల్లి గర్భములో రూపము లేకుండా రక్తపు గడ్డగా ఉన్నప్పుడు కూడా ప్రేమించాడు. మరి నువ్వు అలా ప్రేమించు మరి. నిన్ను వల్ల నీ పొరుగువాడిని ప్రేమించు అన్న మాటను తీసుకుంటున్నారు చాలా మంది. పొరుగువారంటే ఎవరు? వయసుకొచ్చిన అమ్మాయా? వయసుకొచ్చిన అబ్బాయి మాత్రమేనా? ఏంటి మిగతా వాళ్ళు ఎవరు పొరుగువాళ్ళు గాదా? ఏది చింపిరి గుడ్డలేసుకున్న ముసలోళ్ళని, అడుక్కు తినేవాళ్ళని ప్రేమించు. వాళ్ళు పొరుగోళ్ళు కాదేంటి? పొరుగింటి వయసుకొచ్చిన అబ్బాయే పొరుగోడా? పొరుగింటి వయసుకొచ్చిన అమ్మాయి పొరుగోళ్ళా? కాబట్టి ఇది తప్పు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము తెలియకుండానే పిల్లలని తప్పుడు త్రోవలో ప్రోత్సహిస్తున్నాం. సత్యము ఎరుగక. నోట్ చేసుకోండి, గుర్తుపెట్టుకోండి. వివాహానికి ముందు ఒక అమ్మాయిని ప్రేమించటం లేదా ఒక అబ్బాయిని ప్రేమించటం దేవుడు చెప్పలేదు. ఎప్పుడు ప్రేమించమన్నాడు? ఎఫ్సీలు రాసిన పత్రిక 5వ అధ్యాయం కొద్దాం. ఎఫ్సీలు రాసిన పత్రిక 5వ అధ్యాయము ఏం మాట్లాడుతున్నాడో దేవుడు పురుషులతో మాట్లాడుతూ చెప్పినటువంటి మాట మనం జాగ్రత్తగా గమనించగలిగితే 25వ వచనం నుండి 27వ వచనం మధ్యలో ఉంటుంది చూడండి. పురుషులారా పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి. వయసులో ఉన్న అమ్మాయిని ప్రేమించండి. పెళ్లి కాకముందు సైట్ కొట్టండి. ఇష్టం వచ్చినటువంటి పిల్లను ఎత్తుకుపండి. చెప్పాడు అది. ఎవరు చెప్పాడు అన్నట్లుగా? లేదు నా మీ భార్యలను ప్రేమించమని. అంటే ఎప్పుడు ప్రేమించాలన్నమాట ఒక అమ్మాయిని? పెళ్ళైన తర్వాత. పెళ్ళైన తర్వాత ప్రేమించు. ఎంత ప్రేమిస్తావు? నీ శక్తి ఎంత ఉందో, నీ స్టామినా ఎంత ఉందో, నీ ప్రేమ ఎంత వలకపోస్తే అప్పుడు వలకపోయి. అర్థమవుతుందండి? ప్రేమించటం ఎప్పుడు చేయాలి అని అంటే పెళ్ళైన తర్వాత ప్రేమించాలి. ఒక అమ్మాయి గాని, ఒక అబ్బాయి గాని పెళ్లికి తర్వాత ప్రేమించగలగాలి. ప్రపంచంలో వచ్చిన సమస్యలన్నీ ఏంటో తెలుసా అండి? చిత్రం ఏంటంటే పెళ్లికి ముందు గాఢంగా ప్రేమించుంటారు. ఇష్టపడి ప్రేమించుంటారు. అమ్మనాన్నలు వదిలిపెట్టేసి పారిపోయి వచ్చి చేసేసుకొని ఉంటారు. కులాలు వేరై ఉంటాయి. మతాలు వేరై ఉంటాయి. ప్రాంతాలు వేరై ఉంటాయి. ఆర్థిక స్థితిగతులు వేరై ఉంటాయి. చదువులు వేరై ఉంటాయి. హోదాలు, స్థాయిలు, స్థానాలు వేరై ఉంటాయి. అరే ఇప్పుడు అంత బాగా ఇష్టపడి ప్రేమించుకుని ఉన్నటువంటి వాళ్ళు కొట్టుకు చేస్తుంటారే తర్వాత. ఇదంతా ఎందుకు జరుగుతుందో తెలుసా అండి? ఎప్పుడు ప్రేమించాలో తెలియకపోవటం వల్ల. కాబట్టి ప్రేమ అనేటటువంటిది దేవుడు వివాహానికి ముందు ఎప్పుడు అలో చెయ్యలేదు. ఇది గుర్తుపెట్టుకోండి. తెలియకుండానే మనము వేరే ఆలోచనలు చేయకూడదు. ఇప్పుడు దాకా ఎవరన్నా తప్పు చేసి ఉండుంటే, అట్లాగా ఏదో ప్రేమించో పెళ్లి చేసుకొని ఉండుంటే తర్వాత ఇది మనం రెక్టిఫై చేసుకోలేం గాని వాళ్ళు వదిలేయమని దేవుడు కూడా చెప్పలే. ఏ స్థితిలో ఉండి పిలువబడ్డారో మీరు దాన్ని బట్టి దేవుడిని మహిమపరచండి అనేటువంటి పరిస్థితి చెప్పడం జరిగింది. ఎందుకంటే దాన్ని మనం రెక్టిఫై చేసుకోలేం. కానీ ఒక అవకాశం ఉంది. మన తరం ఉంది, తర్వాత తరం. వాటిని జాగ్రత్తగా కాపాడుకునే ప్రయత్నం చేయగలగాలి. ఓకేనండి? మన వంతు ప్రయత్నం చేసినా కూడా వాళ్ళు అదుపు తప్పిపోయారంటే అందులో మన తప్పు ఉండదు. మర్చిపోకండి. మళ్ళీ చెప్తున్నా. ఒకవేళ మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా వాళ్ళు వెళ్ళిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయనుకోండి, మన తప్పేమి ఉండదు అందులో.
కానీ మనం ఏ ప్రయత్నం చేయకుండానే బైబిల్‌లోనే దేవుడు ప్రేమై ఉన్నాడు కదరా! దేవుడి పొరుగు వాడిని ప్రేమించమన్నాడు కదా! ఇదిగో యాకోబు గారు కూడా ప్రేమించారు కదా! మా ఇంట్లో కూడా ఒక యాకోబు ఉన్నాడు. మా ఇంట్లో కూడా ఒక రేచల్ ఉంది. అని అనుకుంటే మాత్రం మనం ఈ భక్తి జీవితం అంతా మూసుకుపోయే పరిస్థితులు ఉంటాయి. ఇది మర్చిపోకండి. ఓకే. తర్వాత ఒక చిన్న విషయం, ఆఖరి విషయం చాలా ప్రాముఖ్యమైనది. డెలికేట్ ఇష్యూ మీతో పంచుకొని నేను ముగించాలని ప్రయత్నం చేస్తున్నాను. ఏవండీ ఒక వయసుకొచ్చినటువంటి పెళ్లి గాని బిడ్డ, కూతురు గాని, కొడుకు గాని, ముక్కు మొఖం తెలిగినటువంటి ఒక వ్యక్తితో చాలా క్లోజ్‌గా, క్లోజ్ మీన్స్ దాని అర్థం ఏంటంటే వాళ్ళ శారీరకంగా కూడా ఒకటే అయిపోయి ఉంటారు. అంతవరకు వెళ్ళిపోయే పరిస్థితికి వెళ్ళడానికి కొన్ని ప్రధానమైన కారణాలున్నాయి. దట్ టూ ఇంట్లోనే ఉన్న కారణాలు కొన్నున్నాయి. అవేంటో ఎవరైనా తెలిసిన వాళ్ళు మీకు అర్థమైనటువంటి వాళ్ళు చెప్పగలరా? నా ప్రశ్న అర్థమైందండి? మళ్ళీ చెప్పండి నా. వాళ్ళకి ఇప్పుడు ఇంట్లో ప్రేమ అమ్మా వాళ్ళకి ఇంట్లో ఇప్పుడు ప్రేమ మనకు ఒక మాట అక్క, ప్రశ్న మళ్ళొకసారి చెప్పిన తర్వాత మీరు మాట్లాడదులక్క. ఇంట్లో వివాహం కానటువంటి పెళ్ళిడికొచ్చినటువంటి కూతురో, కొడుకో ఉన్నారు. వాళ్ళు అసలు ముక్కు మొఖం తెలియనటువంటి మరొక వ్యక్తితో, అమ్మాయితో కావచ్చు, అబ్బాయితో కావచ్చు, శారీరకంగా కూడా ఒకటైపోయేటటువంటి పరిస్థితికి వెళ్ళిపోతూ ఉంటారు. అమ్మా నాన్నలకు కూడా తెలియకుండా. దీనికే పెట్టినటువంటి పేరు ప్రేమని కదా! అసలు అలాంటి పరిస్థితులకు దాపురించటానికి, అలా రావడానికి ఇంటిలో మిగిలినటువంటి సభ్యులు ఏ రకంగా కారకులవుతారు? ఏ హేతువును బట్టి, ఏ కారణాన్ని బట్టి అంతగా దగ్గరైపోవటం జరిగింది ఒక వ్యక్తికి? ఇది నా ప్రశ్న. మాట్లాడండక్క, సుజాతక్క. ఇంట్లో వాళ్ళతో ప్రేమగా మాట్లాడే వాళ్ళు తక్కువగా ఉంటారన్న. తల్లిదండ్రి గాని, అన్న చెల్లెళ్ళు గాని వాళ్ళ సంభాషణ తక్కువగా ఉంటది. అందుకు వాళ్ళు వేరే ప్రేమను వెతుక్కుంటారు. రైట్. దీంతో ఏకీభవించే వాళ్ళున్నారా అందరూ? మోస్ట్‌లీ మీరు గమనించండి. ఇంట్లో అమ్మా, నాన్నలు కావలసినంత ప్రేమను పంచిన పరిస్థితులు ఉండినప్పటికీ కొందరిలో ఇలా జరుగుతూ ఉంటాయి. కానీ కామన్ థింగ్ అక్క చెప్పినటువంటి కారణం ఏదైతే ఉందో అది సర్వసాధారణమైనటువంటి కారణం. జనరల్ రీజన్ అన్నమాట అది. ఏమిటి అనంటే బేసికల్లీ మనం ఇక్కడ ఏదైతే ఒక చోట మనం ఎక్స్‌పెక్ట్ చేసి ఉంటామో ఒక దాన్ని, అది అక్కడ దొరకనప్పుడు ఎక్కడ దొరుకుతుందో అక్కడ వెతుక్కుంటాం. దట్స్ ఆల్. అంటే నేనేం చెప్తున్నానంటే ఎస్పెషల్లీ చిన్నప్పుడు ప్రేమించటం కంటే పిల్లల్ని, చంటిబిడ్డలుగా ఊహ తెలియనప్పుడు ప్రేమించటం కంటే, పెళ్ళిడికొచ్చిన తర్వాత మరింత దగ్గరగా ఉండి ఫ్రెండ్లీగా యాక్చువల్లీ బిడ్డలకు వచ్చినటువంటి టీనేజ్ ఏమని అంటారంటే అది ఫ్రెండ్లీ ఏజ్ అంటారట. అంటే అమ్మలాగా కాకుండా, నాన్నలాగా కాకుండా ఒక ఫ్రెండ్ లాగా వాళ్ళతో చాలా ర్యాపోతో ఉండాలి. ఎంత ర్యాపో అంటే ఏ చిన్న ఇష్యూ జరిగినా కూడా చదువుతున్నటువంటి ఆ స్కూల్‌లో గాని, కాలేజ్‌లో గాని మమ్మీతో, డ్యాడీతో వచ్చి షేర్ చేసుకునేంత ర్యాపో ఉండాలి. అంతే కదండీ! ఇప్పుడు చిలికి కదా గాలివాన అయ్యేది. ఒకరు చూపులతో మొదలుపెడతారు. మాటలతో మొదలుపెడతారు. ఆ తర్వాత చేతల్లోకెళ్ళిపోతారు. కాబట్టి వాడెవడో చూస్తున్నాడు డ్యాడీ నన్ను. వేరే విధంగా చూస్తున్నాడు. అందరిలాగా చూడట్లేదు. చెప్పగలగాలి డ్యాడీకో, మమ్మీకో. లేకపోతే ఆ అమ్మాయి నా వంకే చూస్తుందనో, లేకపోతే ఇదిగో నాకు ఈ విధంగా చేసిందనో, కన్ను కొట్టారనో, ఏదైతే జరిగిందో ఉన్నది ఉన్నట్టు చెప్పగలగాలి. డ్యాడీకి చెప్తే ఏమనుకుంటారు? మమ్మీకి చెప్తే ఏమనుకుంటారు? అదేంటో, ఇదేంటో ఈ ఈ ఈ పరిస్థితుల మధ్య ఉండకూడదు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే బైబిల్ గ్రంథంలో కూడా ఒక 12 మంది తోబుట్టుల మధ్య ఒకే ఒక ఆడకూతురు. నేను ఆదికాండాన్ని వివరించేటప్పుడు చెప్పాను. ఒకే ఒక ఆడకూతురు ఉంది. ఆమె పేరు దీనా దీనా అమ్మ. ఆ! అమ్మ దీనా గారు అంతమంది 12 మంది తోబుట్టుల మధ్య ఒకే ఒక ఆడబిడ్డ. కానీ ఆమెకు తగినటువంటి ప్రేమ మాత్రం కుటుంబంలో నుంచి రాలే. దీనికి కారణం ఏమేంటి అనే పరిస్థితులనంటే బేసికల్లీ దేవుడు
అలాగే పెద్దలు కూడా ఏం చెప్పారంటే యాకోబు గారికి చెప్పినటువంటి విషయం. మళ్ళీ యాకోబు గారు అప్పుడున్నటువంటి పరిస్థితి నేను చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి. అది పితరుల కాలం. పితరుల కాలంలో ఒక్కరినే చేసుకోవాలన్న రూల్ లేదు. పరిస్థితిని బట్టి వాళ్ళకున్నటువంటి స్థితిగతులను బట్టి, స్తోమతలను బట్టి ఎంతమందినైనా చేసుకోవచ్చు. ఆ వెసులుబాటు ఇచ్చేసాడు దేవుడు. ఎందుకంటే నిబంధన లేదు వాళ్ళకి పితరుల కాలంలో. కానీ దీని తాలూకు ప్రభావాలు మాత్రం ఖచ్చితంగా కుటుంబ సభ్యుల మీద పడతాయి. అది జాగ్రత్త పడాలి మనం. మీకు అర్థమైందా? చట్ట ప్రకారం తప్పు కాదు. యాకోబు గారికి ఎంతమందండి భార్యలు? 4 అన్న. 4 భార్యలండి. 4 భార్యలు యాకోబు గారికి. 4 భార్యల మధ్య ఒక భార్య ఉంటేనే భార్య తోడు పోడు ఎడతెగక పడుచుండు నీతి బిందువుల వంటిది. అసలు ఒకానొక సమయంలో సొలొమోను మహారాజు ఏం చెప్పాడంటే, మా సహోదరిమణులు ఎవరు బాధపడకండి దయచేసి. గయ్యాలితో పెద్ద ఇంట్లో ఉండడం కంటే మిద్దె మీద ఒక మూల ఉండటం మేలు అంటాడు. చాలా మంది లేడీస్ ఫింగర్స్ ని చూసినప్పుడు పాపం బెండకాయలను చూసి లేడీస్ ఫింగర్స్ అన్నారు. అది భౌతికంగా ఉండొచ్చేమో గాని వలల వంటిదై, ఉరుల వంటిదై ఉన్నటువంటి చేతులు కలిగినటువంటి బంధకముల వంటి చేతులు కలిగిన స్త్రీ మరణము కంటే ఎక్కువ నాకు దుఃఖం కలిగించింది. నేను ఒక దాన్ని చూశానంటాడు సొలొమోన్ గారు. కాబట్టి ఆడకూతుర్లు జాగ్రత్త పడాల్సిన విషయం ఏంటంటే, నేను ఒక మాట ఉమెన్స్ డే సందర్భంగా లాస్ట్ ఇయర్ మెసేజ్ మాట్లాడా. అదేంటంటే, ప్రేమకైనా పగకైనా మీ తర్వాతే ఎవరైనా అని. విన్నారా లేదు మరి మీరు? ప్రేమిస్తే ఆడబిడ్డల్లాగా ప్రేమించేవాడు ఎవ్వడున్నాడు ప్రపంచం. పగబూనితే ఆడబిడ్డ తర్వాత ఎవడైనా సరే, ఆల్ఖైదా తీవ్రవాదులైనా సరే ఆడబిడ్డ తర్వాతే. అటు దేనిలోనైనా మీరు అల్టిమేట్. దేంట్లోనైనా ఆడకూతుర్లు, ఆడవాళ్ళు మీకు జోహార్లు. దేంట్లోనైనా గొప్పోళ్ళు మీరు. కానీ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఒక భార్య ఉంటే ఇలా ఉంటే 4 భార్యల మధ్య ఒక భర్త ఎలాంటి పరిస్థితులంటే, ఒకానొక సమయంలో యాకోబు గారి పరిస్థితి చూడగలిగితే వంతులైపోయాయి. ఈరోజు ఆమె దగ్గర ఉండాలని, నువ్వు ఈరోజు ఈమె దగ్గర ఉండాలని మాటలు పరిస్థితులు ఎన్ని కనపడుతూ ఉంటాయి. తర్వాత ఒక రైవల్రీ సాగుతోంది యోసేపు గారికి మిగిలిన అన్నయ్యలకి. అక్కడ ఒక సమస్య ఉంది. తర్వాత వీళ్ళు సంచారం చేస్తున్నటువంటి వ్యక్తుల మధ్య ఉన్నటువంటి పరిస్థితుల మధ్య అక్కడ వాగ్వాదాలు జరుగుతున్నాయి. భార్యల మధ్య ఒక సమస్య. ఈ క్రమములో ఆడబిడ్డ ఎదుగుతున్న ఒక ఆడబిడ్డను నెగ్లెక్ట్ చేయటం. ఎందుకనంటే ఎప్పుడన్నా మీరు గమనించారు లేదు, ఇప్పుడు షెకెం ప్రాంతానికి వెళ్ళింది దీనమ్మ. మనకు 34వ అధ్యాయం ఆది కాండంలో కనబడుతుందండి. షెకెం ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆమెతో శయనించితే ఆమె ఎట్లా ఒప్పుకునింది? ఎప్పుడన్నా ఆలోచన చేశారా? ఎలా ఒప్పుకోగలిగింది? ఏ కారణాలను బట్టి ఆమె సరెండర్ కావాల్సి వచ్చిందనంటే, అదిగో ఆ అబ్బాయిలో ఒకటి చూసింది. అదే చెప్తున్నాడు ఇక్కడ. ఒకసారి చూద్దాం 34వ అధ్యాయం ఆదికాండం. 34వ అధ్యాయము ఆదికాండము 3వ వచనం చూడండి. 3వ వచనం. అతని మనస్సు యాకోబు కుమార్తె అయిన దీనా మీదనే ఉండెను. అతడు ఆ చిన్నదాన్ని ప్రేమించి ఆమెతో ప్రీతిగా మాటలాడి. అదిగో అక్కడ కనపడుతోంది చూడండి. తెలిసిందా? దేనికి పడిపోతారండి? ఆడబిడ్డ దేనికి పడిపోతుంది తెలుసా మీకు? మా ఆడబిడ్డలు చెప్పండి. అసలు ప్రీతిగా మాట్లాడే అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు, వాడు మాయ మాటలు నమ్మి మోసపోయారు అంటారు చూసారా? అంటే ఏం చేశాడన్నమాట వాడు? ప్రీతిగా మాట్లాడాడు. ఎందుకు అక్కడ ఆ ప్రీతిగా మాట్లాడిన ఆ మాటలకి ఆమె వెళ్ళిపోసి వచ్చిందంటే, ఇక్కడ చూస్తే అమ్మ, నాన్నలు, అన్నయ్యలు అందరూ మొత్తం అంతా డిస్టర్బెన్స్. కుటుంబం అంతా ఒక గందరగోళ పరిస్థితుల్లో. ఈ బిడ్డలకు పట్టనటువంటి పరిస్థితులు. ఒకవైపు భార్యలతో సతమతం అవుతూ, ఒకవైపు రాహేలమ్మ ఏమో గృహదేవతల్ని ఇంకా పూజిస్తూ ఉన్నటువంటి పరిస్థితులు ఒకవైపు. అఫిషియల్‌గా చేసుకున్నటువంటి భార్యను అందరికంటే ముందేమో ఇష్టపడినటువంటి పరిస్థితులు. అంటే పెళ్లి ఒకరు చేసుకోమంటే అవి సెలెక్ట్ చేసుకున్నటువంటి పరిస్థితి ఒకటుంది. కానీ మొదటిగా చేసుకున్నదేమో
లేయమ్మని. ఆమెను సరిగా చూడనటువంటి పరిస్థితి. అంటే సరిగా ఇన్ ద సెన్స్ రాహేలమ్మ లాగా చూసుకోలేనటువంటి పరిస్థితి. ఇన్ని పరిస్థితుల మధ్య ఒక బిడ్డ నెగ్లెక్ట్ చేయబడింది. ఆమెతో ప్రీతిగా మాట్లాడే పరిస్థితులు కలిగిన వాళ్ళు లేరు. వయసులో ఉన్న బిడ్డలకి ప్రేమగా మాట్లాడేవాళ్ళు కావాలి. ఇంట్లో ఉన్నటువంటి అమ్మాయిలకు, పెళ్ళిడికి వచ్చిన అమ్మాయిలకు గాని, అబ్బాయిలకు గాని చాలా దగ్గరగా ఉండాలి అమ్మ, నాన్న. చాలా దగ్గరగా ఉండాలి. వాళ్ళకి కావాల్సినటువంటి ప్రేమను అంతా కూడా మనమే పంచగలిగిన పరిస్థితి ఉండాలి. తర్వాత వాళ్ళకి చెప్పగలగాల్సినటువంటి పరిస్థితి. నాయన ఏ టైంలో ఏది చెయ్యాలి? ప్రేమించటం ఎప్పుడు చెయ్యాలి? అని బిడ్డలకు, కూతుర్లకు, కొడుకులకు క్లారిటీగా కూర్చోబెట్టి, దగ్గరగా కూర్చోబెట్టుకొని చెప్పి, ఇదిగో ఎటువంటి జీవితాలు ఎలా ఉంటాయి, ఎలా మారిపోతాయి అన్నటువంటి పరిస్థితి మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకటే గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, బిడ్డలకు తెలియాల్సిన సత్యం, మనం చెప్పాల్సిన సత్యం. బిడ్డలకు చలి పెడితే మనం ఏం చేసాం? దుప్పటి కప్పాము. చలి పెడితే మనం బట్ట కప్పాము, దుప్పటిచ్చాము, స్వెటర్ ఇచ్చాము. వాళ్ళు అడిగారా? మనమే ఇచ్చాం నా అవసరం ఇది. వాళ్ళని చూచి వాళ్ళు ఒలికిపోతుంటే బిడ్డకు చలేస్తుందని చలిని తప్పించటానికి మనమే అరేంజ్ చేసాం. ఆకలేస్తుంటే ఆకలి తీర్చే భోజనం పెట్టాం మనం. రేపు సహజమైన కోరిక కదా అది, ఒక వాంఛ, ఒక లైంగిక కోరిక. ఇది కలిగిన పరిస్థితి వచ్చింది మన బిడ్డలకని మనం తెలిసి దాన్ని న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా, దైవిక కోణంలో తీర్చడం మనకు తెలీదా? అదే చెప్పాల్సింది. పిల్లలు కూడా అదే గుర్తుపెట్టుకోవాల్సింది. మన చిన్నప్పటి నుంచి మన అవసరతలన్నీ గుర్తెరిగి మనం అడగకముందే అన్నీ చేసిన మన అమ్మా నాన్నలు మనకు ఇంకా శ్రేష్టమైందే చూస్తారు. వాళ్ళకి అనుభవాలు ఎక్కువ. వాళ్ళు ఎన్నో డక్కీ ముక్కలు తిన్నారు, గోడ దెబ్బ, చెంప దెబ్బలు తిన్నారు. అలా తిన్నటువంటి వాళ్ళు ఇలాంటి దెబ్బలు నా బిడ్డలు తినకూడదు అన్నటువంటి ఆలోచన చేస్తూ ఉంటారు. కాబట్టి మమ్మీ, డాడీ మాకేం కావాలో వాళ్ళే చూసుకుంటారు. ఈ ఆలోచనలకు రావాలి. నేను ఇంతకుముందు చెప్పాను, ఎప్పుడైతే జీవితం మన చేతిలోకి తీసుకుంటామో అప్పుడేనండి కష్టాలకు వచ్చేస్తాయి. మగ బిడ్డలు, ఆడబిడ్డలు కూడా వయసుకు వచ్చిన బిడ్డలు సమస్యలు, లేనిపోని సమస్యలు కొని తెచ్చుకున్నది ఎప్పుడు తెలుసా? వాళ్ళ జీవితం వాళ్ళ చేతిలోకి తెచ్చుకున్నారు. మన జీవితం మనం ఎప్పుడు ఆలోచన చేయటం మంచిదంటే, మనకు అమ్మ, నాన్న, కాపరి ఎవరు లేకుండా ఉంటారే, అప్పుడు తీసుకో, తప్పులే. కానీ ఉండినప్పుడు వాళ్ళకంటే ఎక్కువ పర్ఫెక్ట్ సెలక్షన్ ఎవరండి చేస్తారు అసలు? వాళ్ళు ఎన్ని చూసుకుంటే వాళ్ళ అనుభవంతో ఎవరండి తులతోగలిగేది? ఆలోచించండి. అది బిడ్డలకు చెప్పగలగాలి. ఆ మెచ్యూరిటీ పిల్లలకు వచ్చేటట్టు చేయాలి. మీ ఆకలి మాకు తెలుసు, మీ ఆలోచన మాకు తెలుసు, మీకు ఎప్పుడు ఇవ్వాలో మాకు తెలుసు. మీరేమో చెప్పక్కర్లా. చిన్నప్పటి నుంచి ఏడిస్తే ఎందుకు ఏడ్చావో అర్థం చేసుకునే వాళ్ళం అండి మనం. బిడ్డలు ఏడిస్తే పక్క తడిపి ఏడుస్తున్నారా, నిద్ర వచ్చి ఏడుస్తున్నారా, ఆకలి ఏడుస్తున్నారా, లేదా ఏదైనా అనారోగ్యము కలిగి ఏడుస్తున్నారా అని టక్కటక్క ఇంతే కనుక్కున్నటువంటి వాళ్ళం. అరే ఏమీ తెలియని పరిస్థితుల్లో ఉన్నప్పుడే తెలుసుకున్నటువంటి వాళ్ళం, అన్నీ తెలిసిన పరిస్థితుల్లో పిల్లలు ఎదుగుతూ ఉన్నప్పుడు తెలుసుకోలేమా అమ్మ నాన్న, పెద్దలమ్మ? అందుకే నేను చెప్తూ ఉన్నాను, దయచేసి బిడ్డలకి ప్రారంభం నుంచి చెప్పవలసినటువంటిది చెప్పండి. ఆ దేవుడి కంటే, దేవుని ప్రతినిధి అయినటువంటి దైవజనుడి కంటే, అమ్మా నాన్నల కంటే పర్ఫెక్ట్గా బిడ్డల భవిష్యత్తు కోసం ఆలోచించే వాళ్ళు ఎవరు ఉండరని మా డాడీ, మా మమ్మీ, మా దైవజనుడు వీళ్ళు ఆ దేవుడు సెలెక్ట్ చేస్తే చాలా బాగుంటుంది అనేటటువంటి ఆలోచనకు పిల్లలు తీసుకురాగలగాలి. ఇన్ కేస్ మన గొడవల్లో మనం పడి, చిత్రం ఏంటంటే యాకోబు గారి కుటుంబములా యాకోబు గారికి 4 భార్యలు ఉన్నట్టుగా లేకపోయినప్పటికీ ఇక్కడ దేవుడు ఏం మనం చెప్పదలుచుకున్నాడంటే, నాయన ఈ గొడవల్లో పడి అసలు విషయం మర్చిపోకండి. భవిష్యత్ అండి. బిడ్డలంటే ఏంటనుకుంటున్నారు? వాళ్ళు తరతరాల భవిష్యత్ అండి. ఏదో ఈ 10 ఏళ్లకో 20 ఏళ్లకో అయిపోయేది కాదది. అలా
పూర్తిగా క్లోజ్ అయిపోయేది కాదు. ఎన్నో తరాలుగా మన పిల్లలు కొనసాగేటటువంటి పరిస్థితి. అందుకే వాళ్ళకి ప్రారంభం నుండి చాలా ఉన్నతమైనటువంటి భవిష్యత్తు కలిగే విధంగా మనం జాగ్రత్త వహించాలి. ఉన్న కుటుంబ గొడవల్లో పడితే కళ్ళ ముందే ఒక్క బిడ్డ విషయంలో కూడా ఎంత తప్పు జరిగిపోయింది. ఇంతకుముందు చెప్పాను. మెచ్యూరిటీ ఫంక్షన్, హాఫ్ శారీ ఫంక్షన్‌లో చెప్పాను ఒక మాట. గుర్తుందో లేదో. అదేంటంటే ఏది కు చెల్లెల జీవితం పాడైపోయిన తర్వాత పోయి ఊరోళ్ళందరిని చంపేయగలిగారు గానీ అన్నయ్యలు. ఒంటరిగా ఒక చోట పోతూ ఉంటే కలిసి వెళ్ళలేకపోయారు. ఎవరు 10 మంది, 12 మంది ఉన్నారే తోబుట్టువులు. ఒకాయనంటే కాస్త పక్కన పెడదాం. మిగిలిన వాళ్ళు ఉన్నారు గదా! ఇంతమంది ఉంటే తల్లులు చూస్తే నలుగురున్నారు. నాన్నున్నాడు, అన్నయ్యలున్నారు, తమ్ముళ్ళున్నారు. ఎంతమంది ఉంటే ఒక ఆడబిడ్డ ఒక మొక్క లాంటిది, ఒక మొలక లాంటిది. ఎదుగుతున్న మొక్క మీద ఎన్నో కళ్ళు పడతాయి. ఒక పశువు తినేయాలని చూస్తది ఆ మొక్కని. జాగ్రత్త వహించాలి కదా! కాబట్టి అందుకే చాలా జాగ్రత్త వహించాలి బిడ్డల విషయంలో. ఆడబిడ్డ విషయం కావచ్చు, మగబిడ్డ విషయం కావచ్చు. వాళ్ళకి ఆ ప్రేమ తక్కువ కాకుండా చూసుకోగలగాలి. సంఘంలో నుంచి మిక్కుటమైన ప్రేమ, తల్లిదండ్రుల నుంచి మిక్కుటమైన ప్రేమ, బంధువుల నుంచి మిక్కుటమైన ప్రేమ. ఎస్పెషల్లీ మమ్మీ, డాడీ, దేవుడి మాట, వీటిని జవదాటితే చాలా ప్రమాదం మనకు పొంచి ఉంది అనేటటువంటి హెచ్చరిక, డెడ్‌లైన్‌లు వాళ్ళ యొక్క మాటలు అనేటువంటి విషయం వాళ్ళు గమనించి ఉండగలిగితే, ఆ విధంగా మనం ఎడ్యుకేట్ చేయగలిగితే కొంతలో కొంతైనా మన బిడ్డల్ని మనం కాపాడుకోవాలి. కనుక ప్రియులరా, దయచేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకందరికీ నేను చెప్పిన రిక్వెస్ట్ ఒకటే. బైబిల్‌లోనే ఈ విధంగా కొందరు దైవజనులు పెళ్ళికి ముందే ప్రేమించుకున్నారన్నటువంటి ఆలోచనలు అవి మనకు పూర్తిగా తెలియక మాట్లాడుకున్నవే. తెలియక ఎవరో చెప్పగా విని ఆ విధంగా అనుకున్నవి. ఎందుకంటే ఎవరైనా ప్రేమించి పెళ్లి చేసుకున్నారంటే దాన్ని సమర్థించుకోవడానికి ఏం చేస్తారంటే బైబిల్‌లో చూపిస్తారనమాట. ఇందులో భాగంగా చెప్పబడింది తప్ప మరొకటి కాదు. యాకోబు గారు ప్రేమ పెళ్లి చేసుకోలేదు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించడం అంటే వయసుకొచ్చినటువంటి అమ్మాయినో, అబ్బాయిని మాత్రమే ప్రేమించడం కాదు. అసలు ప్రేమ అంటేనే లోకం చూస్తున్నది కాదు. మనకు తెలుసు కదా! ఎరోస్ ప్రేమ అనేది ఒకటుంది. ఫిలియోస్ ప్రేమ ఒకటుంది. అగాపే ప్రేమ ఒకటుంది. ఎరోస్ లైంగికమైనటువంటి కోరికలతో పుట్టినటువంటిది. ఆఖరిగా ఇప్పుడు రోజు ఒక అమ్మాయిని నేను ప్రేమిస్తున్నాను. వాడి అల్టిమేట్ గోల్ ఏంటి? ఒక అబ్బాయిని నేను ప్రేమిస్తున్నాను. ఆ అమ్మాయి అల్టిమేట్ గోల్ ఏంటి? చెప్పండి. ఏంటండి గోల్ అది? అంతేనా? వాళ్ళు శారీరకదే. శారీరకంగా దగ్గరవ్వాలి. అదే వాళ్ళ గోల్ అంతే. అండి ఇదే ఎరోస్ అంటారు దాన్ని. అది జరగనప్పుడు మారణహోమం సృష్టించబడటం అనేది జరుగుతుంది. కనుక ప్రియులరా, ప్రేమకు అల్టిమేట్ గోల్ అది కాదు. ప్రేమ అంటే త్యాగం. అమ్మది ప్రేమ, నాన్నది ప్రేమ, దైవజనుడిది ప్రేమ, దేవుడిది ప్రేమ, మన బంధువులు, మన తోబుట్టులదండి ప్రేమ. కడ వరకు, చచ్చిపోయేంత వరకు మనం ఎట్లా ఉన్నా కూడా వాళ్ళు భరించి సహించి కడుపులో దాచుకున్నటువంటి ఇప్పటికే మీకు తెలుసో తెలియదు ఎంతో మంది బిడ్డల యొక్క తప్పిదాలను కడుపులో దాచుకున్న అమ్మనాళ్ళు ఎంతమంది లేరండి? పెద్దలు ఎంతమంది లేరండి? వాళ్ళదండి ప్రేమ అంటే. ఈరోజు ఈ కోరికలు తీరేంత వరకు ఉండి ఆ తర్వాత మళ్ళీ సన్నగిల్లేది కాదు. నాకు తెలిసి కడపలో ఒక ఇన్సిడెంట్ చెప్తాను మీకు. వాళ్ళిద్దరిది వేరే క్యాస్ట్ అండి. పిల్లలు ఇద్దరూ చక్కగా ఉంటారు. సినిమా హీరో లాగా ఉంటారు పిల్లలు. ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. ప్రేమించి పెళ్లి చేసుకుంటే కొంతకాలానికి ఒక పాప పుట్టింది వాళ్ళకి. పాప పుట్టినటువంటి కొన్ని రోజులకే వీడు అబ్బాయి వదిలేసి వెళ్ళిపోయాడు. భార్యను, బిడ్డను వదిలేసి వెళ్ళిపోయాడు. ముంబైలో తేలాడు. ముంబైలో ఇంకో పిల్లని పెళ్లి చేసుకున్నాడు. వాడిని
కోసం వాళ్ళ రాక కోసం ఎదురు చూసి ఉద్యోగానికి పోయాడు. ఉద్యోగానికి అని చెప్పి పోయాడట. పోయి అక్కడికి ఒక దాన్ని పెళ్లి చేసుకున్నాడు. వీళ్ళు ఎదురు చూసి ఆఖరికి ఏం చేశారంటే, ఈ అమ్మాయి విషం తీసుకొని బిడ్డకి ఇంత విషం ఇచ్చి ఇద్దరు చచ్చిపోయారు. వాడికెళ్ళి చనిపోయిన తర్వాత వాడికి ఫోన్ చేస్తుంటే ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. డైరెక్ట్‌గా పోయి పట్టుకొని, "ఏమిరా ఇట్లా చేశావు?" అని. వాడిని గట్టిగా అడిగి, ఈ విధంగా చచ్చిపోయారని చెప్పేసి కేస్ పెట్టి వాడిని ఇంట్రాగేట్ చేస్తే వాడు చెప్పిన మాట ఏంటంటే, పెళ్లి కాకమునుపు పెళ్ళైన కొత్తల్లో ప్రెగ్నెన్సీ రానంత వరకు చాలా బాగుండింది. చాలా అందంగా ఉండింది నా భార్య. నేను దాన్ని చూసి పెళ్లి చేసుకున్నాను. ఇప్పుడెప్పుడే ఏమంటూ ప్రెగ్నెన్సీ వచ్చేసిందో, ఏమంటూ బిడ్డలు కనిందో పూర్తిగా మారిపోయింది. ముసలిదానిలాగా అయిపోయింది. నాకు నచ్చలేదు. నేను వెళ్ళిపోయాను. అంటే వాడు దేన్ని చూసి చేసుకున్నాడనమాట. అందాన్ని చూసి చేసుకున్నాడు వాడు. ఈరోజు అందాన్ని చూసి చూసుకునేవాళ్ళు, తర్వాత ఏది నేను ముందు చెప్పాను కదా! బొచ్చు, నెత్తి మీద బొచ్చు బాగుందని చేసుకునేవాళ్ళు. ఈ బొచ్చు ఎంతకాలం ఉంటదండి? ఎవడికి శాశ్వతం అది? అసలే కాలుష్యం భయంకరంగా కోరలు చాచినటువంటి పరిస్థితుల మధ్య ఎవరికి నిలబడతాయి? వెంట్రుకలు నిలబడే పరిస్థితి కాదు. అందము నిలబడే పరిస్థితి కాదు కదా! వీటి కోసం మనం చేసుకోవటం అనేది ఆలోచన చేయడం తప్పు. కనుక ప్రియులారా, సాధ్యమైనంత వరకు మనం మన ప్రేమలు, పెద్దల ప్రేమలు, మన నిర్ణయాలు, మన బిడ్డలకి ఏం కావాలో మనకంటే ఎక్కువగా ఎవరికి తెలియదు అన్నటువంటి పరిస్థితి పిల్లలకు నేర్పించాల్సినటువంటి పరిస్థితి, వాళ్ళతో సఖ్యతగా, సమాధానంగా, భక్తిపరంగా ఉండి మంచి విషయాలు నేర్పించి ప్రేమించటం అంటే పెళ్లి తర్వాతే తప్ప అంతకు ముందు కాదు. ఇప్పుడున్నది ప్రేమ కాదు. పెళ్లికి ముందు మనం ఏదైతే ప్రేమిస్తున్నాం, ప్రేమలో పడ్డాం అనుకుంటున్నాం, అది ప్రేమ కాదు అనేటువంటి పరిస్థితి. మన బిడ్డలకు మనం ఎడ్యుకేట్ చేయాలి. ఉన్న వాళ్ళని కొంతవరకు కొంతలో కొంత కాపాడుకోవాలి. మనం ఒకవేళ ఎన్ని ప్రయత్నాలు చేసినా వాళ్ళు వినకుండా పోయారంటే వాళ్ళ యొక్క భవితకు వాళ్ళే జవాబుదారులు తప్ప పెద్దలుగా మనదే కాదు. కానీ మనం ఏం చెప్పకపోతే మాత్రం, ఏమి నేర్పించకపోతే మాత్రం, దానికి తగినటువంటి రీతిగా మనం ఉండకపోతే మాత్రం మనది తప్పు. దేని గురించి లెక్క అడగకపోయినా మనకి ఇచ్చినటువంటి బిడ్డల గురించి దేవుడు లెక్క అడుగుతాడు. జాగ్రత్త పడదాం. ఇది వ్యాలంటైన్స్ డే గురించి. ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉంటే దయచేసి అడగండి. లేని పక్షాన ఒకరు ప్రార్థన చేయండి. మనం క్లోజ్ చేసుకుందాం.